ఫోటోగ్రాఫర్ అయినటువంటి అరవింద్ ఒక వర్షపు రాత్రి ఒక అపార్ట్మెంట్ వైపు చూస్తూ ఫోటో తీయగా అందులో ఒక కిటికీలో ఎవరో ఒకరిని హత్య చేస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. పోలీసుల వద్దకు వెళ్లి చెప్పగా వారు నమ్మరు. పైగా ఆ బిల్డింగ్ చాలా రోజులుగా ఖాళీగా ఉందని చెబుతారు. అతనికి అనుమానం పెరిగి తన స్నేహితురాలు అయినటువంటి జర్నలిస్టు వైష్ణవికి చెప్తాడు. రాత్రి వారిద్దరూ ఆ బిల్డింగ్లోకి దొంగతనంగా ప్రవేశిస్తారు. లోపల రక్తపు మచ్చలు, ఓ పాత డివిఆర్ హార్డ్ డిస్క్, డైరీ కనిపిస్తాయి. డైరీలో వాళ్లలో కొంతమంది పోలీసులే అని రాసి ఉంటుంది. అరవింద్ హార్డ్ డిస్క్ తీసుకొని ఇంటికి వస్తాడు. అందులో 5 మర్డర్ల ఫుటేజ్లు ఉంటాయి. కేవలం చివరి ఫుటేజ్ మాత్రం తాజాగా ఉంటుంది. అందులో వైష్ణవి కనిపిస్తుంది. ఎవరో ఆమెను ఫాలో అయినట్లు ఉంటుంది. అరవింద్ కంగారుగా ఆమెకు కాల్ చేస్తాడు. ఫోన్ స్విచ్ ఆఫ్. ఆ ఫుటేజ్ చివరి ఫ్రేమ్, ఓ చేతి ఛాయ ఆమె తలపై పడుతుంది. స్క్రీన్ బ్లాక్ అవుతుంది. వైష్ణవికి ఏమైందో తెలియదు. అసలు మర్డర్ ఫుటేజ్ నిజమా కాదా, ఆ డైరీలో అలా రాసింది ఎవరు అనేది తరువాయి భాగం. పార్ట్ 2 కోసం ఛానల్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.